హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే సండే. మండే నుంచి సాటర్డే దాకా స్కూల్కి పోయి పిల్లలైతే చాలా బిజీ అయిపోతారు. వాళ్ళకి సండే వస్తే మాత్రం చూడండి వాళ్ళు అల్లరి ఎలా చేస్తారో. ఆ సండే రోజు ఒకరోజు మాత్రం చాలా సందడిగా ఉంటుంది వాళ్ళకి చూడటానికి కూడా. మనకు తలనొప్పి కూడా అంతే ఉంటుందండి, ఎందుకంటే చెప్పిన మాట వినరు. మనం వాళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు రెండు చేస్తారు, అలా ఉంటుందండి ఇళ్ళల్లో. అయితే మా స్కూల్లో డ్యాన్స్ టీచర్ ఇలా డ్యాన్స్ చేసిద్ది మమ్మీ, ఇలా నేర్పించిద్దని చూపిస్తుంది వాళ్ళ మమ్మీకి స్టెప్పులు. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి డ్యాన్స్ చాలా ఫేమస్ అయింది కదా, ఆ డ్యాన్స్ స్టెప్పులు వేసి చూపిస్తుంది వాళ్ళ మమ్మీతో. ఏదన్నా రానిది ఉంటే వాళ్ళ మమ్మీ చూపిస్తుంది. నేనైతే వాళ్ళకి తెలియకుండా ఈ వీడియోనైతే కవర్ చేస్తున్నాను. నన్ను వాళ్ళు గమనించలేదు, వాళ్ళ స్టెప్పులు వేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికైతే ఆ స్టెప్పులు చిన్నగా ప్రాక్టీస్ చేస్తుందండి. ఏదన్నా చెప్పినా కూడా నేర్చుకుంటుంది, ఎమ్మటే పట్టుకుంటుంది. మా పిల్లనే కాదండి, ఏ పిల్లలు పట్టిన డ్యాన్స్ చాలా చక్కగా చేస్తున్నారు ఇప్పుడు. చూడంగానే నేర్చుకుంటున్నారు, అంత టాలెంట్ ఉంటుంది పిల్లలలో కూడా. మా వాడైతే వాడికి డ్యాన్స్ ఇవన్నీ ఏమి పట్టవండి, టీవీలో బొమ్మలు పెట్టుకొని ఉంటే చాలు, వాడికి ఇంకేం అవసరం లేదు. ఆ బొమ్మలు పెట్టలేదని కింద అయితే దొర్లాడుతున్నాడు. వాళ్ళ మమ్మీ అయితే అరిసింది వాడిని. చూశారు కదా, కింద ఇలా అడ్డంగా కూర్చున్నాడు, డ్యాన్స్ ఆపేసిద్దని. ఏదైనా స్టెప్ రాకపోతే దగ్గరుండి చూపిస్తుందండి, ఇలా చెయ్యాలి, ఇలా తిప్పాలి అని చెప్పేసి మా అమ్మాయి కూడా. అందుకనే నేర్చుకుంటుంది. ఇంకా వీడైతే నాకు ఇష్టమైంది పెట్టలేదని చూడండి, వాడికి ఇష్టమైంది పెడితే మెలకుండా కూర్చొని చూస్తాడు. ఇష్టం కాలేదనుకోండి ఇంక ఇలా దొర్లి దొర్లి అల్లరి చేస్తుంటాడు. బాగా అల్లరోడు వాడు కూడా. చూడండి ఇంక ఇప్పుడు ఎలా ఎగతాళి చేస్తాడో వాళ్ళ అక్కాయిని. ఒక డైలాగ్ చెప్పి ఎగతాళి చేస్తున్నాడు వాడు. మళ్ళీ మండే వచ్చిందంటే స్కూల్కి వెళ్ళిపోతారండి. సాయంత్రం దాకా వాళ్ళకి హోంవర్కులు స్కూల్లో. ఇంకా ఇంట్లో కూడా బోలెడంత పని ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించుకొని వంట వార్పులు, వాళ్ళకి బాక్సులు కట్టడం. ఒక ఆదివారం వస్తేనే ఇలా సరదాగా ఉంటారు పిల్లలు ఇళ్ళల్లో. మా పిల్లలనే కాదండి, ఇంకా పిల్లలందరూ స్కూళ్ళు ఉంటాయి కాబట్టి చాలా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి సెలవులు ఇచ్చిందాక మళ్ళీ నెక్స్ట్ సండే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సండే వస్తే బాగుంటుంది, సండే వస్తే బాగుంటుంది అంటారు వీళ్ళైతే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.